మనోహరి, ఆ లెటర్లో ఏముంది? ఆ లెటర్లో ఏముందంటే ఏం చెప్పవేంటి? నీ శ్రాద్ధం నీ పిండా కూడుంది. ఏదోదో చెప్పి హైప్ చేసి నన్ను టెన్షన్ పెట్టేశావు. ఇప్పుడు నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా ఆ తిట్ల ఆపి అందులో ఏముందో చెప్పు. అమ్ము కోసం అమర్ ఢిల్లీ కాలేజ్లో అప్లై చేశాడు. సీట్ వచ్చినట్టు కాలేజ్ వాళ్ళు లెటర్ పంపించారు, అంతే. అంతేనా? మరి ఆ మాత్రానికి అమ్ము ఎందుకు అంత టెన్షన్ పడింది? బాగా ఎందుకు దాచిపెట్టింది? అమ్ముకి ఇక్కడ అందరినీ విడిచిపెట్టి అంత దూరం వెళ్ళి చదువుకోవడం ఇష్టం లేనట్టుంది. అందుకే బాగీతో కలిసి అమర్కి తెలియకుండా ఆ లెటర్ దాయాలనుకుంది. మన పుణ్యమాని ఇప్పుడు ఆ లెటర్ బయటపడి అమ్ము ఢిల్లీ వెళ్తుందన్నమాట. మనం నెగిటివ్గా ఆలోచించాం, అమ్ము గురించి తప్పుగా అనుకున్నాం. అంతా నీ వల్లే. ప్రపంచంలో ఉన్న నెగిటివిటీ అంతా నీలో ఉంది. అది నాకు నూరు పోస్తున్నావు. అవును, మరి నువ్వు పాజిటివిటీకి ప్రతిరూపం. మరి నేను నిన్ను చెడగొడుతున్నాను. సర్లే, మనలో మనకి గొడవలు ఎందుకు? ఒక వికెట్ డౌన్ అయింది. ఇలాగే ఆకాశ్ ఆనంద్లని కూడా ఏ ముంబైకో బెంగళూరుకో పంపించేసి అంజుని హాస్టల్కి పంపించేస్తే నాకు ఏ అడ్డు ఉండదు. మరి బాగీని తన కూతుర్ని ఏం చేస్తావు? నన్ను అమ్మర్ని కలిపేసి బాగీ తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతుంది కదా. నువ్వు ఇంకా ఆ పిచ్చి ఊహల్లోనే ఉన్నావా? బాగీ వచ్చింది తన తాళి నిలబెట్టుకోవడానికి, అమర్తో నీ మెడలో తాళి కట్టించడానికి కాదు. ఈ నెగటివిటీ వద్దని చెప్పేది. బీ పాజిటివ్ చంబా. అమరు చేస్తున్నాడు. పద 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 పద. అమ్మో, ఫ్లైట్ కి టైం అవుతుంది. త్వరగా లాగే సర్దుకుని కిందికి రా. చూసావా మిస్సమ్మ, ఆ మనోహరి సైరన్ లా కోస్తుంది. దానికి వేరే పని లేదు, అనవసరంగా అమ్ము నిరికించేసింది. ఏం కాదు, పద. అమ్మో, వెళ్దాం అమ్ము. ఆ లెటర్లో ఏముంది డాడ్? అమ్ముని ఢిల్లీ ఎందుకు తీసుకెళ్తున్నారు డాడ్? అమ్ముకి ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నారు డాడ్? అమ్ముకి ఏం చేసింది సార్? అమ్ముకు ఢిల్లీ కాలేజీలో సీట్ వచ్చింది. పై చదువులు చదవడానికి అమ్ము ఢిల్లీ వెళ్తుంది. ఇకపై తను అక్కడే ఉండబోతుంది. అమ్ము, కదిలే కాలముతో అడుగులు కలుపుకొని
కంగ్రాట్స్ అమ్ము, బట్ వి మిస్ యూ. నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావంటే మాకు చాలా బాధగా ఉందమ్ము. ప్లీజ్ డాడ్, అమ్ముని ఇక్కడే మంచి కాలేజ్లో జాయిన్ చేయొచ్చు కదా. మీ అందరినీ వదిలి వెళ్ళాలని నాకు లేదు డాడ్. అమ్ము అమ్ము అలా అనకూడదు. ఈ కాలేజ్లో చదివితే నీకు బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. బాగా చదివి నాకు మంచి పేరు తీసుకురావాలి. మీకు మంచి పేరు లేదా మనోహర్ గారు? అంటే మనోహర్ అన్న పేరు బాగానే ఉంది కదా. వీడి కుళ్ళు జోకులు. చూడమ్మా, నువ్వు ఢిల్లీ కాలేజీలో చదవాలన్నది మీ అమ్మ కల. నువ్వు పుట్టినప్పుడు నిన్ను బాగా చదివించాలని నాతో చెప్పింది. అందుకే నిన్ను అక్కడికి పంపిస్తున్నాను. బాగా చదివి అమ్మ పేరు నిలబెట్టాలి. అమ్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది. వెళ్ళి అమ్మ ఫోటోకి దండం పెట్టుకో. అమ్మో అమ్మో అమ్మో.